హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొడైకెనాల్ ట్రిప్లో ఇవాళ మాకు డే 2 అండి. మార్నింగ్ 7:30కి వస్తూ ఉంది టైము. మా హస్బెండ్ని మా వాడిని నిద్రలేపేసి రెడీ కమ్మని చెప్పాను. ఇంకాసేపట్లో క్యాబ్ డ్రైవర్ వస్తే మేము డే 2 సైట్ సీయింగ్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈలోగా నేను విండో కర్టెన్ తీసి బయట వ్యూ అయితే చూశాను. వ్యూ ఎలా ఉందంటే కళ్ళల్లో ఎన్ని సంవత్సరాలైనా అసలు చెరగకుండా ఉండిపోయేలా ఉంది దృశ్యము. నాకైతే వెంటనే బయట వెళ్ళి బయట క్లైమేట్ ఎంజాయ్ చేయాలనిపించింది. అందుకే కర్టెన్ క్లోజ్ చేసేసి నేను బయట అయితే వచ్చాను. బయట వస్తే లాన్ ఉంది. లాన్‌లో చైర్స్ అండ్ టేబుల్స్ ఉన్నాయి. టీ అండ్ కాఫీ ఎంజాయ్ చేయడానికి. క్యాంప్ ఫైర్ గూడా ఉంది ఇక్కడ మాకు. సో, ఇలా కాసేపు ఎంజాయ్ చేసినాక నేను ఇంక వెళ్ళి రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఇంకా రెస్టారెంట్‌కెళ్ళాము. రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ టైమ్ ఇప్పుడు. ఇవాల్టి బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దామా? బ్రెడ్ ఉంది, జామ్ ఉంది, పీనట్ బటర్ ఉంది. నేనైతే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసినాను. ఎందుకో స్వీట్ తినాలనిపించి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇడ్లీ ఉంది. ఇడ్లీతో పాటు ఇంకొక నెక్స్ట్ ఐటెమ్ వచ్చి ఏముందో చూద్దాం. దోసెలున్నాయి. చిన్న చిన్న బుజ్జి దోసెలు. నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ ఉప్మా ఉంది. ఉప్మా తర్వాత ఇక్కడ సాంబార్ ఉంది. సాంబార్ అయితే చాలా యమ్మీ యమ్మీగా ఉంది. తమిళనాడు సాంబార్ కదా! నెక్స్ట్ ఇక్కడ పల్లీ చట్నీ ఉంది. గ్రౌండ్‌నట్ చట్నీ. ఇది కూడా టేస్టీగా ఉంది. మిరపకాయ బజ్జీలు కూడా ఉన్నాయి ఈరోజు. ఇంకా బ్రెడ్ అండ్ జామ్, పీనట్ బటర్. ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్‌ని మేము ఫైనల్‌గా జ్యూస్‌తో ముగించుకునేసి ఇంకా క్యాబ్ డ్రైవర్‌ని పిలిచి మేము విజిట్ చేయాల్సిన ప్లేసెస్‌కొచ్చేసినాము. ఫస్ట్ ప్లేస్ ఇవాళ మేము విజిట్ చేసే దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏదంటే వటకనాల్ వాటర్ ఫాల్స్. ఇది టౌన్‌కి కొడైకెనాల్ టౌన్‌కి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా దిగాలి. బాగా స్లోపీగా ఉంది. పైగా మెట్లు అలాంటివి లేవు. జారుతా ఉంది అక్కడ సాయిల్ అంతా కూడా. అందుకే మనము స్లిప్పర్స్ అవి రిమూవ్ చేసి జాగ్రత్తగా నడిస్తే ఏం ప్రాబ్లమ్ లేదు. మేము అట్లా నడుస్తూ వెళ్ళగానే వాటర్ వాటర్ ఫాల్స్ వచ్చేసింది. చూడండి, ఈ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అక్కడక్కడ మనము కూర్చోవడానికి వీలుగా బండరాళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి. మంచి ఫోటో షూట్ తీసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. పిక్స్ అవి చాలా బాగొస్తాయి. ఫాల్స్‌కి దగ్గరగా వెళ్దామని చెప్పి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాం మేము. లోపల వాటర్‌లోంచి కూడా నడవచ్చు. నాకైతే భయమేసింది. ఏమన్నా పాములవి ఉంటాయేమో అని చెప్పేసి, ఆ రాళ్ళ మీద గుండానే నేను నడుస్తూ వెళ్ళాను. వెళ్తే దగ్గరగా ఫాల్స్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకున్నాము. అసలు ఈ వాటర్ ఎలా ఉన్నాయో తెలుసా? ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వాటర్‌లాగా చల్లగా ఉన్నాయసలు. కాళ్ళు పెడితే తిమ్మిరెక్కిపోయేలాగా ఉన్నాయి. ఒక నిమిషం అయితే మనకు భయమేస్తుంది. ఎక్కడన్నా ఫ్రీజ్ అయిపోతుందేమో బ్లడ్ అనేసి. బట్ నో ప్రాబ్లమ్ అండి. అందరూ దిగుతున్నారు కనుక ఏం భయం లేకుండా మేము కూడా వాటర్‌లోకి దిగినాము. ఈ ఫాల్స్ దగ్గర టైం స్పెండ్ చేస్తా ఉంటే అస్సలు టైమే తెలియట్లేదు. చాలా సేపు ఎంజాయ్ చేశాము. కానీ ఇంకొక ప్లేస్ కూడా విజిట్ చేయాలి కనుక మేము తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరి డాల్ఫిన్ నోస్ అని చెప్పేసి ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళినామంటే అసలు మనము క్లౌడ్స్ మీదనే ఉన్నట్టుంటుంది. కింద భూమి ఉంటుంది, వ్యాలీస్ ఉంటాయి. మనం క్లౌడ్స్ పైన ఉన్నట్టుగా ఉంటుంది. అంతటి బ్యూటిఫుల్ వ్యూ ఇది. కానీ ఈ ప్లేస్‌కి చేరడానికి అయితే 1 కిలోమీటర్ నడవాల్సొచ్చింది కింద వైపుకి, హిల్ కింద వైపుకి. ఇంకా ఎక్కాలంటే చాలా కష్టమేమో అనిపిస్తా ఉంది. బట్ పర్లేదు. మంచి వ్యూ చూడ్డానికి కష్టమైనా ఇష్టంగా ఆ జర్నీని మార్చుకునేస్తే మంచి సాటిస్ఫాక్షన్ అయితే మిగిలింది. నెక్స్ట్ మేము లిరిల్ వాటర్ ఫాల్స్‌కైతే చేరిపోయినాము. అప్పుడు 1980స్‌లో లిరిల్ సోప్ యొక్క యాడ్ వస్తా ఉండింది కదా! అది ఇక్కడే షూట్ చేసినారంట. ఆ యాడ్ కనుక ఇది లిరిల్ వాటర్ ఫాల్స్. యాక్చువల్‌గా అయితే పంబార్ వాటర్ ఫాల్స్ ఇది. ఇది లిరిల్ వాటర్ ఫాల్స్‌గా మార్చేశారు దీని పేరు. నెక్స్ట్ చాక్లెట్స్, స్పైసెస్, అరోమాటిక్ ఆయిల్స్ పర్చేస్ చేయాలంటే ఇక్కడే పర్చేస్ చేయాలి మీరు. ఇక్కడే ఉన్నాయి షాప్స్ అని చెప్పినారు క్యాబ్ డ్రైవరు. బట్ ఇదొక అసోసియేషన్ లాగుంది. వాళ్ళంతా ఒకే మాట మీద ఉన్నారు. ఒకే ప్రైస్ మీద ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఒక్క రూ. 1 కూడా తగ్గించట్లేదసలు. టేస్ట్ చేయడానికి చాక్లెట్స్ అవి ఇస్తున్నారు. ఆయిల్, స్పైసెస్ అవన్నీ కూడా తీసి చూపించినారు. చాలా అరోమాటిక్‌గా ఉన్నాయి అక్కడ ఆయిల్స్ గానీ, స్పైసెస్ గానీ. అక్కడే వాళ్ళు కల్టివేట్ చేస్తారంట కదా అవన్నీ. సో, ఇక్కడ చాక్లెట్స్‌లో అయితే చాలా రకాలున్నాయసలు. క్యాష్యూ, బాదం, పిస్తా ఈ చాక్లెట్స్ చాలా ఉన్నాయి. 900 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి చాక్లెట్స్. 1200 దాకా అట్లున్నాయి. ఇంకా 3000 కూడా ఉన్నాయి. మేమైతే ఇంకా కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము పిల్లల కోసం అవి. ఇంకా యూకలిప్టస్ ఆయిల్, ఫేషియల్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయంట ఇక్కడ. మేము తీసుకున్న చాక్లెట్ షాప్ వచ్చి చాక్లెట్ ఎంపోరియం అని చెప్పేసి. ఇంకా వస్తూ ఉంటే ఇక్కడ ఫ్రూట్స్ సెల్లర్ ఒక ఆమె కనిపించింది. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మేమైతే లిచీ, నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ అవి తీసుకున్నాము. ఇవి తీసుకున్నాక నెక్స్ట్ లా సాలెత్ చర్చ్ అని దీనికి 150 ఇయర్స్ హిస్టరీ ఉందంట.
ఇది చాలా బ్యూటిఫుల్‌గా, చాలా క్యూట్‌గా చిన్న చర్చ్ ఇది. ఇక్కడ అన్నీ చాలా చాలా ఐడాల్స్ ఏమో పెట్టిన్నారు. ఫ్రేమ్స్ కట్టేసున్నారు వాటికి. ఇదండి లా సాలెత్ చర్చ్. దీని లోపల ఇట్లుంది వ్యూ. క్యాండిల్స్ అవి వాళ్ళు వెలిగించి పెడుతూ ఉన్నారు. ఇంక ఈ చర్చ్ విజిట్ చేసినాక మేము ఇంక బయలుదేరేసినాము. టౌన్‌కొచ్చేసి ఇంకా రెస్టారెంట్‌కెళ్ళి లంచ్ చేసుకునేసినాము. నేరుగా నెక్స్ట్ మా రిసార్ట్స్‌కొచ్చేసినాము. టైం అయితే 4:30 కావస్తా ఉంది. సో, ఇంకా చలి ఇంకా విపరీతంగా అయితే స్టార్ట్ కాలేదు. కనుక ఇక్కడే బయటనే గార్డెన్‌లో కాసేపు స్పెండ్ చేద్దామని చెప్పేసి మా వాడు ఏవేవో ఫీట్స్ చేస్తన్నాడు. రోప్ క్లైంబింగ్ చేస్తున్నాడు. సరే వాడు ఆడుకుంటా ఉంటే నేను ఫోటో షూట్ చేసుకుంటూ ఇంకా బయట అట్మాస్ఫియర్‌ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆ రిసార్ట్ అంతా మీకు చూపిద్దామని చెప్పేసి బయట నుంచి ఒకసారి నేను తీసుకువెళ్తున్నాను కెమెరాని. చూడండి ఎలా ఉందో. చాలా చక్కగా ఉందండి రిసార్ట్ మెయింటెనెన్స్ అయితే. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఈ రిసార్ట్‌లో స్టే చేయండి. అన్నీ సర్వీసెస్ అన్నీ చాలా బాగున్నాయి. చక్కగా ఉన్నాయి. ఫుడ్ అయితే కూడా చాలా టేస్టీగా ఉంది. బయట తిన్న ఫుడ్డు రెస్టారెంట్స్‌లో తిన్న ఫుడ్ కంటే కూడా ఇక్కడ ఈ రెస్టారెంట్‌లో ఉన్న ఫుడ్‌కి చాలా చే తేడా ఉందండి. చాలా టేస్టీగా ఉంది ఈ ఫుడ్డు. కానీ కాస్ట్‌లీనే లిటిల్ బిట్. బట్ కాస్ట్‌కి తగ్గట్టుగా క్వాలిటీ కూడా ఉంది. కనుక ఇది చూడండి ఈ వ్యూ బయట నుంచి ఇట్లుంటుంది మొత్తము. కాసేపు మేము ఇక్కడ స్పెండ్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ ఒక క్లబ్ ఉంది. అక్కడికొస్తే పియానో ఉంది. పియానో చాలా ఇష్టం నాకు. కానీ లాక్ చేసేసున్నారు. ఇంకొక హాల్‌లో చెస్ బోర్డు, క్యారమ్ బోర్డు అవన్నీ పెట్టిన్నారు. ఇంకా బుక్ లవర్స్‌కైతే ఇక్కడ మంచి బుక్స్ ఉన్నాయి. కానీ తమిళ్ అండ్ ఇంగ్లీష్‌లో అట్లున్నాయి. ఇప్పుడు బుక్స్ ఇక్కడ కూడా వచ్చి చదువుకుంటా కూర్చుంటావా అని అరుస్తారు మా వాళ్ళు చదివితే. అందుకే కొంతసేపు ఇక్కడ ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ షటిల్ రాకెట్స్ ఉన్నాయి. అవి రాకెట్స్ తెచ్చుకొని నేను మా వాడు కాసేపు ఆడాము. ఆడేటప్పుడు మా వాడు ఎత్తి టాప్ మీద వేసేసినాడు కాక్‌ని. అది కష్టపడి తీయాల్సొచ్చింది. ఇలా నేను మా వాడు కాసేపు ఆడుకున్నాక నెక్స్ట్ రూమ్‌కైతే వెళ్ళిపోయేసి ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా డిన్నర్ టైమ్ అయింది. డిన్నర్ టైమ్‌కి రెస్టారెంట్‌కొచ్చేసినాము. ఈరోజు మేము ఫుల్ కాస్ ఆర్డర్ చేసుకున్నాము. దాంతో పాటు దాల్ తడక, నెక్స్ట్ గార్లిక్ చికెన్ మా వాడికి ఎంతో ఫేవరెట్ అయిన గార్లిక్ చికెన్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఫుల్ కాస్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. యమ్మీగా ఉన్నాయి. దాంతో ఫస్ట్ మా వాడైతే గార్లిక్ చికెన్‌తో స్టార్ట్ చేసినాడు. నేనైతే ఇంకా దాల్ తడక సర్వ్ చేసినాను. మేము ఆర్డర్ చేసిన ఈ 3 ఐటెమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మాకెంతో నచ్చాయి. చివర్లో మేము బటర్ మిల్క్ కూడా తీసుకొని తాగినాము. సో, ఇదండి కొడైకెనాల్ ట్రిప్‌లో డే 2లో ఏమేం జరిగిందో మొత్తం ఈ వీడియోలో నేను మీకు చూపిచ్చాను. ఇంకా డే 3లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసినాము, ఏమేం జరిగిందో మొత్తం నేను మీకు పోస్ట్ చేస్తాను. మరి అది మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఎవరన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతా వీడియోస్ అన్నీ చూడండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.